హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ 15కి సంబంధించినటువంటి రీజనింగ్ పార్ట్ 2 క్వశ్చన్స్ చెక్ చేద్దాం. 81 నుంచి మనకి 100 క్వశ్చన్స్ దీంట్లో ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ మనకి డైరెక్షన్ నుంచి క్వశ్చన్ కనిపిస్తుంది. రేఖా ఫ్రమ్ పాయింట్ ఏ వాక్స్ 41 meters టువర్డ్స్ ద వెస్ట్ డైరెక్షన్. ఓకే, ఇక్కడ చూడండి, పాయింట్ ఏ నుంచి ఇక్కడ చెక్ చేసినట్లయితే ఇది పాయింట్ ఏగా కన్సిడరేషన్ తీసుకుందాం. ఇక్కడ ఉన్నదాన్ని మనం పాయింట్ ఏగా కన్సిడరేషన్ తీసుకుంటే ఇక్కడ నుంచి వెస్ట్ డైరెక్షన్లో 41 meters వెళ్ళిందంట. సో వెస్ట్ డైరెక్షన్ అంటే 41 meters వెళ్ళింది, 41 meters వెస్ట్ డైరెక్షన్లో. ఆ తర్వాత షీ టేక్స్ రైట్ టర్న్. ఇక్కడ చూడండి, రైట్ టర్న్ తీసుకుంది. రైట్ టర్న్ తీసుకొని 84 meters ట్రావెల్ చేసింది. రైట్ టర్న్ తీసుకొని 84 meters ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ టర్న్ తీసుకుంది అండ్ 92 meters ట్రావెల్ చేసింది. ఓకేనా, రైట్ టర్న్ తీసుకొని 92 meters ట్రావెల్ చేసింది. అగైన్ షీ టేక్స్ రైట్ టర్న్ అండ్ వాక్స్ 84 meters. షీ టేక్స్ రైట్ టర్న్ అండ్ అగైన్ వాక్స్ రైట్ టర్న్ తీసుకొని మళ్ళీ 19 meters ట్రావెల్ చేసి పాయింట్ బీని రీచ్ అయింది. ఓకే, మరి ఈ క్వశ్చన్ని మనం ఇప్పుడు సాల్వ్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 41 meters వెస్ట్ డైరెక్షన్ వచ్చిన తర్వాత రైట్ టర్న్, అన్నీ కూడా రైట్ టర్న్సే ఉన్నాయి. సో రైట్ టర్న్స్ 41 meters తర్వాత రైట్ టర్న్ తిరిగి అంటే కుడివైపున తిరిగి 84 meters ట్రావెల్ చేసింది అనమాట. ఓకేనా, సో 84 meters ట్రావెల్ చేసింది. సో కుడివైపునకు అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, పడమరకు కుడివైపు ఉత్తర దిశ అనేది ఉంటుంది. ఉత్తర దిశలో 84 meters అనేది అక్కడ ఆమె ప్రయాణించింది. తర్వాత షీ టేక్స్ రైట్ టర్న్ అండ్ అగైన్ వాక్స్ 92 meters అనమాట. ఓకే, సో అక్కడ ఏమవుతుందనంటే మళ్ళీ అగైన్ రైట్ టర్న్ తీసుకుందంట. అగైన్ రైట్ టర్న్ అనేది తీసుకుంది. అగైన్ రైట్ టర్న్ అంటే ఇప్పుడు నార్త్కి రైట్ సైడ్. సో నార్త్కి రైట్ సైడ్ ఏమొస్తుంది అంటే నార్త్కి రైట్ సైడ్ మనకి ఏమొస్తుంది అని అంటే ఇక్కడ ఈస్ట్ డైరెక్షన్ అనేది వస్తుంది. మళ్ళీ ఇక్కడ మనకి 92 meters ట్రావెల్ చేసిందంట. ఆ తర్వాత షీ టేక్స్ రైట్ టర్న్ అండ్ 84 meters అంటే ఇక్కడ చూడండి, రైట్ టర్న్ ఈస్ట్ నుంచి రైట్ టర్న్ అంటే సౌత్ డైరెక్షన్లోకి వస్తుంది. సౌత్ డైరెక్షన్లో 84 meters ట్రావెల్ చేసింది సౌత్ డైరెక్షన్లో. ఇక్కడ 84 meters అంటే ఇది కూడా 84 meters అవుతుంది కదా, 84 metersగా నోట్ చేశాను. నెక్స్ట్ షీ టేక్స్ రైట్ టర్న్ అగైన్ రైట్ టర్న్ అంటే అండ్ వాక్స్ 19 meters. ఇక్కడ చూడండి, సౌత్ డైరెక్షన్ నుంచి 19 meters అని అంటే రైట్ సైడ్ అంటే ఏమవుతుంది, సౌత్కి రైట్ సైడ్ డైరెక్షన్ అనేది ఏమొస్తుంది అని అంటే సౌత్కి రైట్ సైడ్ డైరెక్షన్ అనేది ఇక్కడ మనకి వెస్ట్ డైరెక్షన్ వస్తుంది. సో మరి వెస్ట్ డైరెక్షన్లో ఎంత ట్రావెల్ చేసిందంటే 19 meters ట్రావెల్ చేసి బి అనేటువంటి పాయింట్ని రీచ్ అయింది. సో బి అనేటువంటి పాయింట్ని రీచ్ అయింది. ఇప్పుడు ఏమడిగాడు అంటే క్వశ్చన్, హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ పాయింట్ బి ఫ్రమ్ పాయింట్ ఏ అని ఇచ్చింది అనమాట. ఓకే, సో ఏ నుంచి చూస్తే పాయింట్ బి అనేది ఏ డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్లో ఉందని అంటున్నాడు. ఇక్కడ నుంచి చూసి ఇది ఏ డైరెక్షన్లో ఉందనంటే ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. ఓకేనా, తూర్పు దిశ. మరి ఏ ఆప్షన్లో తూర్పు ఉంది అదే ఆన్సర్ అవుతుంది. రెండో ఆన్సర్స్లో ఉంది తూర్పు దిశ అనేది. సో అంటే ఫస్ట్ ఆప్షన్ అంటే సెకండ్ ఆప్షన్ అయితే కాదు. మరి 32 meters కానీ 30 meters కానీ అవడానికి ఛాన్సెస్ ఉంది. మరి ఈ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. మరి డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ నుంచి హియర్ టు హియర్ 92 meters అనేది ఉంది. మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 41 meters ఉంది. ఇది 19 meters అనేది ఉంది. మరి ఇది యాడ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే ఈ రెండు యాడ్ చేసుకుంటే 41 + 19 యాడ్ చేస్తే 60 meters అవుతుంది. మరి ఇక్కడ 90 meters ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ దాకా 90 meters రావాలి అని అంటే ఇక్కడ 32 meters ఉండడానికి ఛాన్సెస్ అనేది ఉంది. 32 meters అండ్ 19 meters అండ్ 41. ఈ 19, 41 కలిపితే 60 ఒక 32 92 అవుతుంది. కాబట్టి 92 meters అనేది ఇక్కడ ఈస్ట్ డైరెక్షన్లో 92 meters ఈస్ట్ డైరెక్షన్లో ఉండడానికి ఛాన్సెస్ ఉంది. థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో ఇది క్వశ్చన్ నెంబర్ 81. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 82లో మమత అండ్ నందిని ఆర్ ప్లేయింగ్ చెస్ ఇన్ ద మార్నింగ్. If Nandini is looking towards the sunrise while she is playing, in which direction is Mamata looking అని ఇచ్చాడు. ఓకేనా, ఇక్కడ చూడండి, చెస్ ఆడేటప్పుడు ఎట్లా ఉంటారంటే ఆపోజిట్ డైరెక్షన్లో కూర్చొని ఉంటారు. మరి చెస్ ఆడేటువంటిప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో కూర్చొని ఉన్నప్పుడు ఇప్పుడు ఈ మమత అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమె మార్నింగ్ టైం కదా, సన్ రైజ్ టైంలో కాబట్టి ఆమె ఫేస్ చేసిన డైరెక్షన్ నందిని లుకింగ్ టువర్డ్స్ సన్ రైజ్ అంట. అంటే ఇక్కడ చూడండి, నందిని టువర్డ్స్ సన్ రైజ్ అని అంటే నందిని ఫేస్ చేస్తున్న డైరెక్షన్ ఏంటంటే ఈస్ట్ డైరెక్షన్. నందిని తూర్పు దిశ వైపు ముఖం చేస్తూ ఉంటుంది. ఎందుకనంటే సూర్యోదయ సమయంలో మార్నింగ్ టైంలో సో ఈమె నందిని ఫేస్ చేసిన డైరెక్షన్ తూర్పు దిశ. అది ఎట్లా డిసైడ్ చేసామంటే సన్ రైజెస్ అయ్యేది ఏ డైరెక్షన్ అంటే మనకి ఈస్ట్ డైరెక్షన్. వీళ్ళిద్దరు ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. మన నందిని ఈస్ట్ డైరెక్షన్కి ఫేస్ చేస్తే సో ఇక్కడ మమత అనేటువంటి పర్సన్ ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తుంది అని అంటే సో వెస్ట్ డైరెక్షన్కి ఫేస్ చేస్తుంది. వెస్ట్ డైరెక్షన్. సో అంటే వెస్ట్ డైరెక్షన్ అంటే పడమర దిశలో ముఖం చేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు క్వశ్చన్ ఎవరి గురించి అడిగాడంటే మమత ఏ దిశ వైపు ముఖం చేస్తుంది అని అంటే మమత వెస్ట్ డైరెక్షన్ అంటే పడమర దిశలో ముఖం చేస్తూ ఉంటుంది. పడమర దిశ అనేది ఎక్కడ ఉందంటే థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది.
ఓకేనా. సో జస్ట్ నార్మల్ కామన్ సెన్స్ క్వశ్చన్, బట్ అయినా కానీ మనకి మార్నింగ్ సన్రైజ్ని బేస్ చేసుకొని ఈవినింగ్ సన్సెట్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేవి డైరెక్షన్స్ అడగడానికి పాసిబిలిటీ అనేది ఉంది కదా. సో దీన్ని మనం కామన్ సెన్స్ ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ 83 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 83. ఇఫ్ మిక్స్టర్ ఎక్స్ హ్యాస్ 2 sisters వై అండ్ జెడ్. ఎక్స్ అనేటువంటి పర్సన్కి వై అండ్ జెడ్ అనేటువంటి సిస్టర్స్ ఉన్నారంట. ఓకే, ఇక్కడ చూడండి, వై జెడ్ అనేటువంటి సిస్టర్స్ ఉన్నారంట. ఎవరికి అని అంటే వై జెడ్ అనేటువంటి సిస్టర్స్ ఎవరికి ఉన్నారంటే ఎక్స్కి ఉన్నారు. ఓకేనా, కానీ ఎక్సెండర్ అనేది ఏం తెలియదు. అండ్ డబ్ల్యూస్ మదర్ డబ్ల్యూ వాళ్ళ మదర్ తల్లి ఎవరైతే ఉన్నారో, సో మదర్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ వై ఫాదర్స్ సిస్టర్ అంట. ఓకే, వై అనేటువంటి పర్సన్ వల్ల ఫాదర్ వాళ్ళ సిస్టర్ ఎవరంటే డబ్ల్యూ వాళ్ళ మదర్. సో అంటే వై వాళ్ళ ఫాదర్ ఎబో జనరేషన్లో ఉంటాడు, వై వాళ్ళ ఫాదర్ వాళ్ళ సిస్టర్ అనమాట. అంటే వై వాళ్ళ ఫాదర్ వాళ్ళ సిస్టర్ ఈమె ఎవరికి మదర్ అంటే డబ్ల్యూకి మదర్ అవుతుంది. ఓకేనా. సో అయితే దెన్ హౌ ఈజ్ డబ్ల్యూస్ మదర్ ఈజ్ రిలేటెడ్ టు ఎక్స్. డబ్ల్యూ మదర్ ఈమెనే కదా, ఈమె ఎక్స్కి ఏమవుతుంది అని అంటే చూడండి, ఎక్స్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ సిస్టర్ ఏమవుతుంది. సో మీరే ఎక్స్ అనుకుంటే సపోజ్ మీ ఫాదర్ వాళ్ళ సిస్టర్ మీకు ఏమవుతుంది. సో అంటే ఇక్కడ ప్యాటర్నల్ ఆంట్ అవుతుంది, మేనత్త అవుతుంది. కానీ ఆప్షన్ అనేది ఇక్కడ మనకు అట్లా ఇవ్వలేదు, ఆంట్ అనేది ఇచ్చాడు. ఆంట్ అంటే ఎవరిని తీసుకోవచ్చు అని అంటే ఇక్కడ బ్రదర్, ఇక్కడ చూడండి సిస్టర్ని ఇక్కడ మనం పేరెంట్ వాళ్ళ సిస్టర్ని మనం ఆంట్గా కన్సిడరేషన్కి తీసుకోవచ్చు. సో అంటే ఫాదర్ వాళ్ళ సిస్టర్ అయినా ఆంట్గా తీసుకోవచ్చు, లేదంటే మదర్ వాళ్ళ సిస్టర్ అయినా కానీ మనం ఆంట్గా తీసుకోవచ్చు. సో ఇక్కడైతే మనం చెక్ చేసినట్లయితే ఫస్ట్ ఆప్షన్లో ఆంట్ కనిపిస్తుంది, తెలుగులో అయితే తల్లి లేదా తండ్రి గారి సోదరి అనేది ఉంది. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 83కి ఆన్సర్ ఏమవుతుందంటే 1. నెక్స్ట్ 84 చూద్దాం. ఇన్ ఎ ఫ్యామిలీ గ్రాండ్ మదర్, ఫాదర్, మదర్ అండ్ their 4 boys and their respective wives, apart from this each son also has a daughter and 2 sons. Find out how many women are in the joint family అని ఇచ్చాడు. ఓకే, సో అంటే ఇక్కడ చూడండి, ఒక కుటుంబంలో ఒక ఫ్యామిలీలో గ్రాండ్ మదర్ ఉందంట. సో మనకి ఇక్కడ ఏమడిగాడంటే హౌ మెనీ ఉమెన్స్ అని ఇచ్చాడు. గ్రాండ్ మదర్ని 1 మెంబర్గా తీసుకోవచ్చు కదా. చూడండి, గ్రాండ్ మదర్ అంటే 1 ఫీమేల్. ఓకేనా, 1 ఫీమేల్ తీసుకున్నాం. నెక్స్ట్ ఫాదర్ అవసరం లేదు, మదర్ తీసుకుందాం. మదర్ అయితే ఒక ఫీమేల్గా తీసుకోవచ్చు, ఇక్కడ మనం మదర్ ఇంకొక ఫీమేల్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ అండ్ దర్ 4 బాయ్స్ని కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ దర్ రెస్పెక్టివ్ వైఫ్స్ అని ఇచ్చాడు అనమాట. ఓకేనా, సో 4 బాయ్స్కి వైఫ్స్ ఉంటారు కదా. సో 4 బాయ్స్కి వైఫ్స్ ఉంటారు. సో అంటే వీళ్ళ భార్యలు 4 మెంబర్స్ ఫీమేల్ మెంబర్సే వాళ్ళు కూడా. అండ్ నెక్స్ట్ చెక్ చేసినట్లయితే ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈచ్ సన్, ప్రతి ఒక్క కుమారుడికి కూడా ఒక కుమార్తె 2 సన్స్ ఉన్నారంట. అంటే ప్రతి ఒక్క సన్కి కూడా ఒక కుమార్తె ఉందంట. మొత్తం ఎంతమంది ఉన్నారు? 4 సన్స్ ఉన్నారు. 4 సన్స్కి ఒక్కొక్కరికి ఒక డాటర్ అని అంటే 4 డాటర్స్ ఉంటారు కదా. సో 4 డాటర్స్ ఉంటారు కాబట్టి ఆ 4 డాటర్స్ ఇక్కడ తీసుకుందాం. సో డాటర్స్ ఎంతమంది ఉన్నారు అంటే డాటర్స్ ఇక్కడ కుమార్తెలు ఎంతమంది ఉన్నారు అని అంటే కుమార్తెలు 4 మెంబర్స్ ఉన్నారు. మొత్తం మీద ఫీమేల్స్ వీళ్ళే. సో వీళ్ళు 4 + 4 8 అవుతుంది, 8 + 2 అనేది 10 అవుతుంది. 10 మెంబర్స్ ఫీమేల్స్ ఉన్నారు ఈ ఫ్యామిలీలో. 10 మెంబర్స్ ఫీమేల్స్ ఎక్కడ కనిపిస్తుంది అని అంటే 4th ఆప్షన్లో కనిపిస్తుంది. ఇది నార్మల్గా డైరెక్ట్గా ఉంది కాబట్టి మనం ఫ్యామిలీ చార్ట్ ఏం డ్రా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్సర్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85. స్టడీ ద వెన్ డయాగ్రామ్ గివెన్ ద బిలో అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో అని ఇచ్చాడు. హౌ మెనీ ఫీమేల్ ఇంజనీర్స్ ఆర్ డ్రైవర్స్ బట్ నాట్ డాక్టర్స్. డాక్టర్స్ అవ్వకూడదంట. డాక్టర్స్ కాకుండా ఏమేమి అవ్వాలి అంటే ఫీమేల్ అవ్వాలి. ఓకేనా, ఫీమేల్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అండ్ నెక్స్ట్ డ్రైవర్ కూడా అవ్వాలంటున్నాడు. ఓకేనా, సో అంటే ఇక్కడ చూడండి టోటల్లీ మనకు ఉన్నటువంటి క్వాలిటీస్ 4 క్వాలిటీస్ ఉన్నాయి. దీంట్లో డాక్టర్ అవ్వకూడదు అన్నాడు. డాక్టర్ అంటే ఈ స్క్వేర్ ఉంది చూడండి, ఈ స్క్వేర్ కాకుండా రిమైనింగ్ 3 డయాగ్రామ్స్ అనేవి ఎక్కడెక్కడ మెర్జ్ అవుతున్నాయి, ఎక్కడెక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో దాని ఆన్సర్గా తీసుకోవచ్చు. సో అంటే డాక్టర్ కాకుండా రిమైనింగ్ స్పేస్ అనేది తీసుకుంటే ఈ 22 అనేటువంటి రీజన్ చూడండి, ఈ బాక్స్లో ఉంది అంటే దీంట్లో డ్రైవర్స్ ఉన్నారు, ఈ బాక్స్లో ఉందంటే దీంట్లో ఇంజనీర్స్ ఉన్నారు, ఈ రెక్టాంగిల్ షేప్లో ఉంది 22 అంటే ఫీమేల్స్ ఉన్నారు. సో అంటే మనం 22 ఏదైతే ఆప్షన్లో ఉందో ఆ 22 రీజియన్లో ఉన్నటువంటి ఆ నెంబర్స్ని మనం ఇక్కడ ఆ నెంబర్ అనేది ఏమవుతుందంటే డాక్టర్లు కాకుండా మహిళలు అయినా ఇంజనీర్ అయినా డ్రైవర్లను తెలియజేస్తుంది అనమాట. ఓకేనా, సో 22 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. 86 చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 86లో 5 persons P, Q, R, S and T traveled in different months of the year and January, February, March, April and May. P traveled in February అని ఇచ్చాడు. ఓకేనా, సో P traveled in February, ఓన్లీ 1 person traveled in between P and R అని ఇచ్చాడు. ఓన్లీ 3 people between travel and between S and Q అని ఇచ్చాడు అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి ఎస్కి క్యూకి బిట్వీన్లో 3 మెంబర్స్ ఉండాలి. ఓకేనా, ఎస్కి క్యూకి బిట్వీన్లో 3 మెంబర్స్ ఉండాలి. మరి 3 మెంబర్స్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం పజిల్ అనే దాన్ని ఇక్కడ మనం ఫ్రేమ్ చేద్దాం.
సో ఇక్కడ 3 మెంబర్స్ ఉండాలి. 3 మెంబర్స్ని జస్ట్ ఇట్లా డాట్స్ తోటి రిప్రజెంట్ చేసాం. ఓకేనా. నెక్స్ట్ వస్తే ఇక్కడ క్యూ ట్రావెల్డ్ ఇన్ మంత్ ఆఫ్టర్ ఆర్ అంట. ఆర్ తర్వాత ప్రయాణించేది ఎవరు అని అంటే క్యూ అంట. ఆర్ తర్వాత ప్రయాణించేది క్యూ. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ప్రీవియస్లో చూడండి, ఓన్లీ 1 పర్సన్ ట్రావెల్డ్ బిట్వీన్ పీ అండ్ ఆర్ అన్నాడు. పీకి ఆర్కి బిట్వీన్లో, పీనకు ఆర్కి బిట్వీన్లో, పీ అండ్ ఆర్ బిట్వీన్లో 1 పర్సన్ ట్రావెల్ చేయాలంట. ఓన్లీ 1 పర్సన్. ఓవరాల్గా ఉంది 5 పర్సన్సే ఇక్కడ. మరి ఇక్కడ పీ ఉన్నాడు, క్యూ, ఆర్, ఎస్ ఉన్నాడు అంటే మిడిల్ ఎవరు రావాలి? టీ రావాలి. ఓకేనా. సో ఇది వీళ్ళు ట్రావెల్ చేసింది. మరి మంత్స్ తీసుకుంటే ఎస్ ఏమో జనవరి మంత్లో ట్రావెల్ చేశాడు, ఎస్ జనవరి మంత్లో, పీ ఫిబ్రవరి మంత్లో ట్రావెల్ చేశాడని చెప్పాడు. ఆల్రెడీ ఇది క్వశ్చన్లో కూడా ఉంది. పీ ట్రావెల్ చేసిన మంత్ అనేది ఇక్కడ చూడండి, పీ ట్రావెల్ ఇన్ ఫిబ్రవరి, మ్యాచ్ అయింది పర్ఫెక్ట్గానే. సో టీ అయితేనేమో మార్చ్ మంత్లో ట్రావెల్ చేశాడు, ఆర్ అయితేనేమో ఇక్కడ చూడండి ఏప్రిల్ మంత్లో, ఏప్రిల్ మంత్లో ట్రావెల్ చేశాడు, క్యూ అయితేనేమో మే మంత్లో ట్రావెల్ చేశాడు. ఓకేనా. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏమడిగాడంటే చూడండి, అయితే జనవరి నెలలో ఏ వ్యక్తి ప్రయాణించును? మరి జనవరి నెలలో ప్రయాణించినటువంటి వ్యక్తి ఎవరు? ఎస్ అనేది ఏ ఆప్షన్లో ఉంది చూడండి. ఎస్ అనేది ఇక్కడ మనకి 4th ఆప్షన్లో కనిపిస్తుంది. అవర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ 4 ఎస్ అనమాట. నెక్స్ట్ 87 క్వశ్చన్ నెంబర్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 87 చెక్ చేద్దాం. స్టడీ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఇట్. 6 ఫ్రెండ్స్ అనిల్, భరత్, రామ్, దిలీప్, కీర్తి అండ్ విజయ్ ఈచ్ ఈ సీటెడ్ ఇన్ ఏ సర్కిల్ ఫేసింగ్ ఈచ్ అదర్ అని ఇచ్చాడు. ఓకే, ఎదురెదురుగా కూర్చొని ఉన్నారంట వీళ్ళు. అనిల్ ఈజ్ బిట్వీన్ భరత్ అండ్ దిలీప్ అండ్ విజయ్ ఈజ్ బిట్వీన్ రామ్ అండ్ కృతి. రామ్ ఈజ్ సాట్ టు ద లెఫ్ట్ ఆఫ్ భరత్ అని ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ చూడండి 6 మెంబర్స్కి సంబంధించినటువంటి సర్కిల్ బేస్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాడు. సో ఇట్లా తీసుకుందాం. 6 మెంబర్స్ ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నట్లు తీసుకుందాం. ఇక్కడ చూడండి అనిల్ ఈజ్ బిట్వీన్ భరత్ అండ్ దిలీప్. ఓకే, అనిల్ ఈజ్ బిట్వీన్ భరత్ అండ్ దిలీప్. సో నేను ఇక్కడ భరత్ని ఇక్కడ తీసుకుంటున్నాను, దిలీప్ని ఇక్కడ తీసుకుంటున్నాను. భరత్ అండ్ దిలీప్కి బిట్వీన్లో ఎవరు ఉన్నారంటే అనిల్ ఉన్నాడంట. ఓకేనా. సో అనిల్ని నోట్ చేసాం. నెక్స్ట్ వస్తే ఇక్కడ మనకి విజయ్ ఈజ్ బిట్వీన్ రామ్ అండ్ కృతి అని ఇచ్చాడు అనమాట. విజయ్ ఈజ్ బిట్వీన్ రామ్ అండ్ కృతి అని ఇచ్చాడు. రామ్ ఈజ్ సాట్ టు ద లెఫ్ట్ ఆఫ్ భరత్ అని ఇచ్చాడు. రామ్ అనేటువంటి పర్సన్ ఇక్కడ చూడండి, రామ్ ఈజ్ సాట్ టు ద లెఫ్ట్ ఆఫ్ భరత్ అని ఇచ్చాడు. భరత్కి థర్డ్ లెఫ్ట్లో ఎవరున్నారంటే 1 2 3 థర్డ్ లెఫ్ట్లో ఎవరున్నారు అని అంటే రామ్ అనేటువంటి పర్సన్ ఉన్నాడంట. రామ్ అనేటువంటి పర్సన్ ఇక్కడ చూడండి భరత్ సెంటర్కి ఫేస్ చేస్తూ ఉంటే భరత్కి థర్డ్ లెఫ్ట్లో ఎవరు ఉండాలంటే రామ్ ఉండాలి. నోట్ చేసాం. అండ్ నెక్స్ట్ చూడండి రామ్ అండ్ కృతికి బిట్వీన్లో విజయ్, రామ్ అండ్ కృతికి బిట్వీన్లో రామ్ అండ్ కీర్తికి బిట్వీన్లో విజయ్ ఉండాలని చెప్పాడు. ఓకేనా, రైట్. ఒకసారి చెక్ చేద్దాం చూడండి. 6 ఫ్రెండ్స్ అనిల్, భరత్, రామ్ అండ్ వీళ్ళందరూ కూడా ఆపోజిట్ ఫేసింగ్లో ఉన్నారు. అనిల్ ఈజ్ బిట్వీన్ భరత్ అండ్ దిలీప్ బిట్వీన్లో అనిల్ ఉన్నాడు, అది కూడా మ్యాచ్ అయింది. నెక్స్ట్ విజయ్ ఈజ్ బిట్వీన్ రామ్ అండ్ కీర్తి. విజయ్ అనేటువంటి పర్సన్ రామ్ అండ్ కీర్తి బిట్వీన్లో ఉన్నాడు. రామ్ ఈజ్ సాట్ టు ద లెఫ్ట్ ఆఫ్ భరత్. భరత్కి థర్డ్ లెఫ్ట్లో ఎవరున్నారు అని అంటే భరత్కి థర్డ్ లెఫ్ట్లో రామ్ ఉన్నాడంట. రామ్. సో థర్డ్ లెఫ్ట్లో రామ్ ఉన్నాడు కాబట్టి సో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. మరి ఇప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనిల్స్ పొజిషన్ ఫ్రమ్ ద రెఫరెన్స్ టు విజయ్ వద్ద నుంచి చూసి అనిల్ యొక్క స్థానం ఏందని అడుగుతున్నాడు. సో మరి విజయ్ వద్ద నుంచి చూసి అనిల్ యొక్క స్థానం అంటే ఎక్కడ ఉంది చూడండి. సో ఇక్కడ కుడివైపున 3వ స్థానమైనా కానీ ఉంది, ఎడమ వైపున 3వ స్థానమైనా ఉంది. మరి 3వ కుడి థర్డ్ ఫ్రమ్ రైట్ అనేది ఇక్కడ సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది కాబట్టి థర్డ్ రైట్ 3వ కుడి అనేది సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది కాబట్టి దాని ఆన్సర్గా తీసుకున్నాం. నెక్స్ట్ ఇదే క్వశ్చన్కి 88 అనేది ఇంకో క్వశ్చన్ అడిగాడు. 88లో ఏముంది అంటే హూ ఈస్ బిట్వీన్ దిలీప్ అండ్ విజయ్. ఓకేనా, దిలీప్ మరియు విజయ్లకు మధ్యలో ఎవరున్నారు అంటే ఇక్కడ ఉంది చూడండి. దిలీప్ మరియు విజయ్కి మధ్యలో ఎవరున్నారు అంటే దిలీప్ మరియు విజయ్కి మధ్యలో ఏ పర్సన్ ఉన్నారు? రామ్ అనేటువంటి పర్సన్ ఉన్నాడు. సో రామ్ అనేటువంటి పర్సన్ ఎక్కడ ఉన్నాడు చూడండి, 4th ఆప్షన్లో ఉన్నాడు కాబట్టి 4th ఆప్షన్ అనేది మనకి 88కి ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ లెట్ us get into the question number 89 క్వశ్చన్ చెక్ చేద్దాం. ఇది ఆల్ఫాబెట్ టెస్ట్కి సంబంధించింది. విచ్ లెటర్ ఈజ్ ద 7th టు ద రైట్ ఆఫ్ ద 18th లెటర్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ ఆఫ్ ద ఆల్ఫాబెటికల్ సిరీస్ అని ఇచ్చాడు. ఓకేనా. సో ఇంగ్లీష్ మీడియం వర్షన్లో దీన్ని సపరేట్గా డీల్ చేయాలి, తెలుగు మీడియం వర్షన్లో సపరేట్గా డీల్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ మీడియం వర్షన్ చెక్ చేద్దాం. సో మరి విచ్ లెటర్ అని అంటే ఇక్కడ చూడండి 7th టు ద రైట్ అని ఇచ్చాడు. రైట్ సైడ్ 7th లెటర్ అండ్ 18th లెటర్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అని ఇచ్చాడు. ఓకేనా. సో రైట్ సైడ్ 18 అని ఇచ్చాడు అనమాట. సో మరి దీన్ని ఏం చేయాలంటే బాటమ్ సైడ్ నుంచి ఫైండ్ అవుట్ చేయాలి కదా. మరి బాటమ్ సైడ్ నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి ఇంగ్లీష్లో అయితే. మరి 18లోంచి 7 తీసి ఏమవుతుంది చెప్పండి ఇక్కడ. సో 18లోంచి 7 తీసినట్లయితే ఇక్కడ మనకి కంప్లీట్గా 11 అనేది వస్తుంది. 11 + 7 ఏమవుతుందంటే 18 అవుతుంది, 11. సో మరి ఇది ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇంగ్లీష్ మీడియం వైజ్గా మనం రైట్ సైడ్ 11th లెటర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో వీళ్ళలో రైట్ సైడ్ నుంచి 11th లెటర్ అంటే మనం ఏం చేయాలి, 27 నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. మరి దీన్ని మనం లెఫ్ట్ సైడ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి,
27 మైనస్ 11 చేస్తే ఇక్కడ మనకి 16 అనేది వస్తుంది. 16 ఇట్ మీన్స్ పీ. పీ ఈజ్ అవర్ ఆన్సర్. పీ అనేది ఎక్కడ చూడండి ఫోర్త్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఇది ఇంగ్లీష్ మీడియం వర్షన్లో చేసే ప్రాసెస్. అండ్ తెలుగు మీడియంలో దీన్ని ఎట్లా అప్లై చేద్దామంటే చూడండి, ఆంగ్ల వర్ణమాలలోని కుడి చివరి నుండి 18వ అక్షరం, కుడి చివరి నుండి 18వ అక్షరానికి కుడివైపున గల 7వ అక్షరం, కుడివైపున గల 7వ అక్షరం అంటే సో మనం టాప్ సైడ్ నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. 18 మైనస్ 7 ఏమవుతుందంటే 11 అవుతుంది. అండ్ తెలుగు మీడియం వర్షన్లో రైట్ సైడ్ టాప్ సైడ్లో ఏదైతే లెటర్ ఉందో అది క్యారీ చేయాలి మనం. సో ఇది ఇంగ్లీష్ మీడియం వర్షన్ ఇది అయిపోయింది. రైట్ సైడ్ నుంచి 11th లెటర్ అని అంటే దీన్ని లెఫ్ట్ సైడ్లోకి కన్వర్ట్ చేయాలి. మరి ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్లో కన్వర్ట్ చేసేటప్పుడు రైట్ సైడ్ లెటర్ని 27 నుంచి సబ్ట్రాక్షన్ చేస్తే 27 మైనస్ 11 ఏమవుతుందంటే 16 అవుతుంది. మరి 16 అనేది ఎక్కడ నుంచి చెప్పాలి అంటే లెఫ్ట్ సైడ్ 16 చెప్పాలి. లెఫ్ట్ సైడ్ 16 ఏమవుతుందంటే పీ. పీ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి ఫోర్త్ ఆప్షన్లో కనిపిస్తుంది. సో అది మనకి ఫోర్త్ ఆప్షన్లో పీ అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. In a row of 16 girls, when Seema was shifted by 2 places towards the left, she became the 7th from the left hand. What was her earlier position from the right hand of the row అని ఇచ్చాడు. ఓకేనా, ఇక్కడ చూడండి. సో ఇట్లా టోటల్లీ ఇక్కడ తీసుకున్నట్లయితే టోటల్గా 16 మెంబర్స్ ఉన్నారు. టోటల్ 16 మెంబర్స్ ఉన్నారు దీంట్లో. సో ఇప్పుడు సీమా అనేటువంటి పర్సన్ షిఫ్టెడ్ బై 2 ప్లేసెస్ టువర్డ్స్ హర్ లెఫ్ట్. సో ఇప్పుడు ఇది సీమా అనేటువంటి పర్సన్ ఓల్డ్ ప్లేస్. ఇక్కడ నుంచి ఏమైందంటే ఈమె లెఫ్ట్ సైడ్కి 2 ప్లేసెస్ షిఫ్ట్ అయిందంట. ఓకేనా, షిఫ్టెడ్ బై 2 ప్లేసెస్ టువర్డ్స్ హర్ లెఫ్ట్. సో ఈమెకి లెఫ్ట్ సైడ్ సెకండ్ ప్లేస్లోకి వచ్చింది. సీమాకి ఇది న్యూ ప్లేస్ అవుతుంది. ఓకేనా, సీమాకి న్యూ ప్లేస్ అవుతుంది. ఇది సీమా న్యూ ప్లేస్ ఏమవుతుంది అంటే సీమా బికేమ్ 7th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. ఈమె లెఫ్ట్ సైడ్ నుంచి 7th ప్లేస్లో ఉంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి 7th ప్లేస్లో ఉంది. మొత్తం ఎంతమంది ఉన్నారు? 16 మెంబర్స్ ఉన్నారు. లెఫ్ట్ సైడ్ నుంచి 7th ప్లేస్ అనేది ఉంది. ఓకే, సో వాట్ వాజ్ హర్ ఎర్లియర్ పొజిషన్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద రో అని ఇచ్చాడు. ఓకే, సో ఎర్లియర్ పొజిషన్ ఈ పొజిషన్ రైట్ సైడ్ నుంచి ఎంత ఉంది అని మనం చెప్పమంటున్నాడు. ఓకే, సో మరి 7 అయితే లెఫ్ట్ సైడ్ నుంచి ఇది ఏమవుతుంది? 8 అవుతుంది. లెఫ్ట్ సైడ్ నుంచి ఇది ఏమవుతుందంటే 9th పొజిషన్ అవుతుంది. ఈ పొజిషన్ మనకు లెఫ్ట్ సైడ్ నుంచి తెలుసు. 9th పొజిషన్. మరి ఈ పొజిషన్నే మనం రైట్ సైడ్ నుంచి ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? 16 మైనస్ 9 ప్లస్ 1 చేయాలి. 16 మైనస్ 9 ప్లస్ 1 అంటే ఏమవుతుంది? ఇక్కడ చూడండి 7 ప్లస్ 1 8th ప్లేస్ అనేది అవుతుంది. సో 8th ప్లేస్ అనేది ఎక్కడ ఉందంటే ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. దిస్ ఈజ్ ద క్వశ్చన్ నెంబర్ 90. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 91కి మూవ్ అవుదాం. 91. Among the 6 students, K, L, M, N, O and P each scores different marks in the examination. M scores more marks than only 3 members అంట. ఓకే, సో M అనేటువంటి పర్సన్ 3 మెంబర్స్ కన్నా మాత్రమే ఎక్కువ స్కోర్ చేశాడంట. నెక్స్ట్ K స్కోర్స్ మోర్ మార్క్స్ దాన్ N. K అనేటువంటి పర్సన్ N కన్నా ఎక్కువ మార్కులు సాధించాడంట. నెక్స్ట్ P స్కోర్స్ లెస్ మార్క్స్ దాన్ M అంట. ఓకేనా, సో P స్కోర్స్ లెస్ మార్క్స్ దాన్ M అంటే P M కన్నా, ఇక్కడ చూడండి P M కన్నా తక్కువ మార్క్స్లు వచ్చాయంటే Mకి P కన్నా ఎక్కువ మార్కులు వచ్చినట్లే కదా. సో అంటే ఇప్పుడు మనకి ఈ స్టేట్మెంట్ వైజ్గా చదివినప్పుడు ఏమైందంటే Pకి తక్కువ మార్కులు వచ్చాయంట M కన్నా, అంటే P కన్నా Mకి ఎక్కువ మార్కులు వచ్చినట్లు కాబట్టి M గ్రేటర్ దాన్ P తీసుకోవచ్చు. నెక్స్ట్ O స్కోర్స్ మోర్ మార్క్స్ దాన్ L అంట. ఓకేనా, O అనేటువంటి పర్సన్ L కన్నా ఎక్కువ మార్కులు సాధించాడంట. P స్కోర్స్ మోర్ మార్క్స్ దాన్ K అని అంట. P అనేటువంటి పర్సన్ K కన్నా ఎక్కువ మార్కులు సాధించాడని చెప్పాడు. L స్కోర్స్ మోర్ మార్క్స్ దాన్ M అంట. L అనేటువంటి పర్సన్ M కన్నా ఎక్కువ మార్కులు సాధించాడని చెప్పాడు. ఓకే, సో అయితే హూ స్కోర్స్ ద హైయెస్ట్ మార్క్స్ అమాంగ్ ద ఆల్ 6 స్టూడెంట్స్ అంట. సో వీళ్ళని ఇక్కడ ఉన్నటువంటి క్లూస్ వైజ్గా మనం అరేంజ్మెంట్ చేద్దాం. మరి అరేంజ్మెంట్ చేసి ఇక్కడ ఏమవుతుందంటే చూడండి M కన్నా ఇక్కడ ఎక్కువ మార్కులు సాధించింది ఎవరు అని అంటే L. ఓకేనా, కానీ M కన్నా 3 మెంబర్స్ మాత్రమే అంటే తక్కువ మార్క్స్ సాధించి ఉండాలి. మరి Mకి రైట్ సైడ్లో ఎవరు ఉండాలి? P తీసుకోవచ్చు కదా, డైరెక్ట్గా కనిపిస్తున్నారు. M కన్నా తక్కువ మార్కులు సాధించింది P. మరి Pకి ఇక్కడ కనెక్షన్ ఉంది చూడండి, P గ్రేటర్ దాన్ K అనేది ఉంది. P గ్రేటర్ దాన్ K తీసుకోవచ్చు. మరి K ఇక్కడ చూసినట్లయితే K కన్నా తక్కువ మార్కులు సాధించింది ఎవరంటే N. ఇప్పుడు చూడండి M ఓన్లీ 3 మెంబర్స్ కన్నా ఎక్కువ మార్కులు సాధించాడు. M 3 మెంబర్స్ కన్నా ఎక్కువ మార్కులు సాధించారంటే 3 మెంబర్స్ Mకి రైట్ సైడ్లో 3 మెంబర్స్ని తీసుకున్నాం. అంటే M కన్నా తక్కువ మార్కులు సాధించిన వాళ్ళు 3 మెంబర్సే ఉన్నారు. మొత్తం 6 మెంబర్స్ ఉన్నారు మనకి. 6 మెంబర్స్లో ఆల్రెడీ ఇక్కడ 5 మెంబర్స్ కనిపిస్తున్నారు. మరి ఇప్పుడు చూడండి ఇక్కడ రిమైనింగ్ పర్సన్ ఎవరు రావాలి అంటే ఇక్కడ మనకి K ఉన్నాడు, L ఉన్నాడు దీంట్లో. నెక్స్ట్ M కనిపిస్తున్నాడు, N కనిపిస్తున్నాడు, P కనిపిస్తున్నాడు, కానీ O మిస్ అయ్యాడు. మరి ఓని N కన్నా తక్కువ మార్కులు వచ్చినటువంటి పర్సన్ లాగా నోట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే M కన్నా తక్కువ మార్కులు సాధించింది కేవలం 3. సో మరి అంటే ఖచ్చితంగా O అనేటువంటి పర్సన్ని హయ్యెస్ట్
కోర్ చేసిన పర్సన్ లాగా కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సి వస్తుంది ఉన్నటువంటి కండిషన్స్ వైజ్గా. మరి హూ స్కోర్స్ ద హైయెస్ట్ మార్క్స్ అమాంగ్ ద 6 స్టూడెంట్స్ అని అంటే, సో ఇక్కడ థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. అందరికన్నా ఎక్కువ మార్కులు సాధించింది ఎవరు అని అంటే, అందరికన్నా ఎక్కువ మార్కులు సాధించింది ఇక్కడ ఓ అనేటువంటి పర్సన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 92లో ఏం ఇన్ఫర్మేషన్ ఉందంటే, ఆన్ విచ్ డేట్స్ ఇన్ మే 2001 వాస్ వెన్స్డేస్ అని ఇచ్చాడు. 2001 సంవత్సరంలోని మే నెలలో ఏ తేదీల్లో బుధవారంలో వచ్చాను అన్నాడు. మరి ఇట్లాంటి కండిషన్లో మే మంత్ ఫస్ట్ డేట్ ఫైండ్ అవుట్ చేయాలి, 2001 ఇయర్. ఓకేనా, సో ఫస్ట్ మే తీసుకోవాలి. ఫస్ట్ మే 2001 అనేది ఏ డే వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఒక ఫార్మేట్ ఉంది కదా, డేట్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ ఇయర్ ప్లస్ నెంబర్ ఆఫ్ కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ప్లస్ సెంచరీ కోడ్ బై 7 ఫార్మేట్లో అప్లై చేయాలి మనం. మరి డేట్ ఏముంది చూడండి, డేట్ ఇక్కడ ఏం లేదు కాబట్టి మే మంత్ ఫస్ట్ డేట్గా తీసుకోవాలి. రైట్, ఆ ఫస్ట్ని డేట్గా కన్సిడరేషన్లోకి తీసుకుందాం. మే మంత్ కోడ్ ఏమవుతుంది, 2 అనేది అవుతుంది. మనకి కోడ్స్ ఏమున్నాయి చూడండి, 144025 అనేది ఉంది. ఓకేనా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే కోడ్ అనేది 2 తీసుకున్నాను ఇక్కడ నేను. ఇక్కడ చూడండి ప్లస్ ఇయర్ అంటే లాస్ట్ డిజిట్స్ని తీసుకోవాలి, అండ్ 01 అన్న 1 అన్న ఒకటే. మరి నెంబర్ ఆఫ్ కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏదైతే 2 డిజిట్స్ని మనం ఇయర్ లాగా తీసుకున్నామో 01ని ఇక్కడ మనకి డివైడెడ్ బై 4 చేయాలి. మరి 1/4 అంటే 0నే కదా, కోషంట్ని తీసుకోవాలి, అక్కడ భాగఫలాన్ని తీసుకోవాలి, 0 అనేది వచ్చింది. మరి 20 అనేది ఉంది అని అంటే సెంచరీ కోడ్ ఏమవుతుంది అంటే 20 అనేది సెంచరీ కోడ్ 6 అనేది అవుతుంది. ఓకేనా, బై 7 చేద్దాం. 7 చేసినప్పుడు ఇప్పుడు మనం యాడ్ చేసైనా బై 7 చేయొచ్చు, లేదనంటే 7 మల్టిపుల్స్ ఏమన్నా ఉంటే ఇక్కడైతే కట్ చేసేసి రిమైండర్ని తీసుకోవచ్చు. మరి రిమైండర్ శేషం ఏమొస్తుందంటే చూడండి, శేషం ఏమొస్తుందంటే 3 అనేది వస్తుంది. 3 దేన్ని ఇండికేట్ చేస్తుందంటే 3 అనేది ఏమవుతుందంటే ట్యూస్డే అంటే ఏమవుతుందంటే మంగళవారం. ఓకేనా, సో ట్యూస్డే మంగళవారం వచ్చింది. ఈ మంగళవారం ఎప్పుడు అని అంటే ఫస్ట్ మే 2001 ఏమవుతుందంటే మంగళవారం ట్యూస్డే అవుతుంది. మనకు కావాల్సింది ఏంది, అంటే బుధవారాలు కావాలి. సో అంటే ఈ నెలలో ఈ ఇయర్లో 2001 ఇయర్లో మే సెకండ్ ఏమవుతుందంటే వెన్స్డే అవుతుంది కదా. సో వెన్స్డే బుధవారాలు ఏమవుతాయంటే ఇక్కడ మే మంత్లో సెకండ్ డే అనేది వస్తుంది. ఫస్ట్ బుధవారం సెకండ్ అనేది వస్తుంది. తర్వాత మళ్ళీ ప్లస్ 7 డేస్ తర్వాత వస్తుంది. 2 + 7 9th డే అనేది వస్తుంది. 9 డేట్కి 9 + 7 ఏమవుతుంది ఇక్కడ మనకి 18కి వస్తుంది. మరి 2తో స్టార్ట్ అయిన ఆప్షన్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే 9 + 7 అంటే ఇక్కడ మనకి 16 వస్తుంది. మరి 2తో స్టార్ట్ అయిన ఆప్షన్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. 2 + 7 9, 9 + 7 16, 16 + 7 ఏమవుతుంటే 23, 23 + 7 30 అనేది అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, 2, 9, 16, 23, 30 అనేది ఇదే ఫస్ట్ ఆప్షన్లో ఉంది. మనం ఫస్ట్ నెంబర్ 2 అనేది కనిపించింది కాబట్టి 2 అనే నెంబర్తో స్టార్ట్ అయింది, ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి దాంతో ఆన్సర్గా మనం తీసుకొని ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 93 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 93, అర్జు వాజ్ బోర్న్ ఆన్ 25th January 2015 while Asta was born 554 days later. On which date was Asta born అని ఇచ్చాడు. ఓకేనా, ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్. మనం దీన్ని ఎట్లా డీల్ చేయొచ్చు అంటే చూడండి, 25th January 2015 అర్జు అనేటువంటి పర్సన్ బర్త్డే అనేది వచ్చింది అనమాట. ఓకేనా, సో అర్జు బర్త్డే ఎప్పుడుంది అని అంటే 25th January 2015 ఉంది. ఓకేనా, 2015 ఉంది. సో ఆస్తా బర్త్డే ఎప్పుడుంది అని అంటే 25th January ప్లస్ ఇక్కడ చూడండి ప్లస్ మనకి 554 డేస్ తర్వాత ఉందన్నమాట. 554 డేస్ తర్వాత ఉంది అని అంటే 554 - 365 డేస్ చేస్తే 189 డేస్ మిగులుతుంది. అంటే 365 డేస్ అంటే 1 ఇయర్ కదా. సో అంటే మనం ఏం తీసుకోవచ్చు అని అంటే 554 డేస్ని 365 డేస్ 1 ఇయర్ ప్లస్ 189గా తీసుకోవచ్చు. 365 డేస్ అంటే 1 ఇయర్ కదా, 1 ఇయర్ ప్లస్ 189 డేస్గా తీసుకుందాం. ఓకేనా, 189 డేస్ అంటే 25th January 1 ఇయర్ 189 డేస్. అంటే ఇక్కడ చూడండి 25th January 1 ఇయర్ అని అంటే, సో ఇప్పుడు మనకి ఈమె బర్త్డే ఎప్పుడు రావడానికి ఛాన్సెస్ ఉందంటే 25 January 2016 ప్లస్ 189 డేస్కి రావడానికి ఛాన్సెస్ ఉంది. చూడండి ఇక్కడ వినండి, 25 January 2015లో అర్జు బర్త్డే అనేది వచ్చింది. ఈమె బర్త్డేకి 554 డేస్ లేటర్ అంటే తర్వాత
ఈ ఆస్థా బర్త్డే అనేది వచ్చింది. ఓకే, అంటే 554 డేస్ నుంచి 1 ఇయర్ తీసేసినాం. 365 డేస్ తీసేస్తే 1 ఇయర్, ఇది 1 ఇయర్ తీసేస్తే ఇంకా 189 డేస్ మిగిలినాయి. మరి 1 ఇయర్ అంటే ఇక్కడ 365 డేసే కదా. మళ్ళీ సేమ్ డేట్ 25 జనవరి 2016 దగ్గర వస్తుంది. అక్కడ 189 డేస్ మిగిలినాయి. మరి 189 డేస్ మిగిలితే జనవరి నుంచి మనం ఇంకా ఎక్కడికి వెళ్ళాలంటే జనవరి 25 నుంచి 189 డేస్ వెళ్ళాలి. సో అంటే ఇక్కడ చూడండి, జనవరిలో ఇంకా ఎన్ని డేస్ మిగిలాయి? జనవరిలో 31 డేస్, 31 డేస్లో 25 డేస్ మిగిలిపోతే జనవరి 6 డేస్ మిగిలాయి. ప్లస్ ఫిబ్రవరిలో 29 డేస్ ఉంటాయి, ఎందుకంటే 2016 లీప్ ఇయర్ అవుతుంది. నెక్స్ట్ మార్చ్ తీసుకుంటే 31 డేస్. నెక్స్ట్ ఏప్రిల్ తీసుకుంటే ఏమవుతుందంటే 30 డేస్ వస్తాయి. ప్లస్ నెక్స్ట్ మే తీసుకుంటే 31 డేస్. నెక్స్ట్ జూన్ తీసుకుంటే 30 డేస్, జూన్. ప్లస్ జూలై తీసుకుంటే 31 డేస్. ఇక్కడికి 188 డేస్ అయ్యాయి. చూడండి, 188 డేస్ అయ్యాయి మొత్తం మీద. నెక్స్ట్ ఆగస్టు 1 తీసుకుంటే ఏమవుతుంది అని అంటే ఆగస్టు 1కి కంప్లీట్గా మనకి ఏమవుతుందంటే తర్వాత రోజు రావడానికి ఛాన్సెస్ ఉంది. సో మరి 189 డేస్ అంటే ఆగస్టు 1 అనేది రావడానికి ఛాన్సెస్ ఉంది. సో మరి మన ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే దీనికి, సో ఆగస్టు 1 2016ని మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. దీంట్లో 1 ఆగస్టు 2016గా తీసుకోవచ్చు. 1 ఆగస్టు 2016. ఓకే, సో అంటే 189 డేస్ చూడండి. 189 డేస్ అనేవి జనవరిలో ఇక్కడ రిమైనింగ్ 6 ఉన్నాయి, ఫిబ్రవరి 29 డేస్, మార్చ్ 31, ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, జూలై 31 అండ్ ఆగస్టు 31 దగ్గర, ఆగస్టు 1 దగ్గర మనకు రావడానికి ఛాన్స్ ఉంది. 1 ఆగస్టు 2016 దగ్గర ఆమె 189 డేస్ అని అంటే 1 ఇయర్ తర్వాత 189 డేస్ తర్వాత ఆమె బర్త్డే రావడానికి ఛాన్సెస్ ఉంది. ఓకేనా, సో ఇది క్వశ్చన్ నెంబర్ 93. నెక్స్ట్ లెట్ us get into the question number 94. A clock is set right at 6 a.m. If clock moves towards 2 minutes every 3 hours, then what time will the clock show when the exact time is 1:30 a.m. అని ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ చూడండి, 6 AM నుంచి ఒకవేళ ఆ గడియారం ప్రతి 3 గంటలకు 2 నిమిషాలు ముందుగా నడుస్తున్నట్లయితే 1:30 AM. 6 AM నుంచి 1:30 AM అని అంటే మొత్తం మీద ఎన్ని అవర్స్ ఉన్నాయంటే 6 నుంచి మార్నింగ్ 6 AM నుంచి ఈవినింగ్ 6 PM దాకా 12 అవర్స్. మరి అక్కడ నుంచి ఈవినింగ్ 6 నుంచి 12 దాకా ఇంకొక 6 అవర్స్, 18 కూడా 1.5 అవర్. అంటే మొత్తం చూడండి, 6 AM నుంచి 1:30 AM దాకా 19 అవర్స్ 30 మినిట్స్ ఉన్నాయి. 19 అవర్స్ 30 మినిట్స్ ఉన్నాయి. ఓకేనా, మరి 19 అవర్స్ 30 మినిట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ తీసుకున్నట్లయితే కండిషన్ చూడండి, కండిషన్ చూసుకుంటే 3 గంటలకు 2 నిమిషాలు అదనంగా అంటే ముందుగా నడుస్తుంది అనమాట, అంటే ఫాస్ట్గా నడుస్తుంది. అంటే ఇక్కడ చూడండి, అది 2 మినిట్స్ ఫాస్ట్గా నడుస్తుంది. ఎన్ని గంటలకు అని అంటే 3 గంటలకు. మరి 3 గంటలు మనం ఏం తీసుకోవచ్చు అంటే మినిట్స్ లాగా తీసుకుంటే 180 మినిట్స్ అవుతుంది. అంటే 180 నిమిషాలు. 2 నిమిషాలు ఫాస్ట్ నడవడానికి ఇక్కడ 180 నిమిషాలు తీసుకుంటుంది. మరి 19 గంటల 30 నిమిషాలు అని అంటే 19 గంటల 30 నిమిషాలు అంటే మొత్తం మీద మనకి ఎన్ని నిమిషాలు అవుతుంది అని అంటే, సో 19 × 60. మరి 19 × 60 తీసుకొని 19 × 60 ప్లస్ ఒక 30 మినిట్స్ తీసుకోవాలి. ఓకేనా, సో మరి ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, 6 9 సార్ ఏమవుతుందంటే 55 అవుతుంది. 54 అనేది అవుతుంది. 4 తీసుకుందాం. 6 4 ఇక్కడ 11 అనేది వస్తుంది. 11 4 0 అనేది వచ్చింది. ఇక్కడ 6 9 54 వచ్చింది. 5 11 అనేది వచ్చింది. 4 0 అండ్ 1170 అనేది వచ్చింది. ఓవరాల్గా 1170 మినిట్స్ ఉన్నాయి. ఓకే, సో 1930 మినిట్స్ అన్నా 1170 మినిట్స్ అన్నా సేమే. 1170 మినిట్స్ వస్తున్నాయి. 1170 మినిట్స్. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 1170 బై 180 × 2 అనేది ఉంది. 0 క్యాన్సిల్ చేస్తున్నాం. 2తో మనం 9 టైమ్స్ కట్ చేస్తే 9తో ఎన్ని టైమ్స్ కట్ అవుతుందంటే 13 మినిట్స్. సో 13 మినిట్స్ ఏమవుతుంది అంటే ఇది ఫాస్ట్ నడుస్తుంది. 13 మినిట్స్ ఫాస్ట్. ఓకే, సో మరి ఇక్కడ మనకు ఉన్నటువంటి క్వశ్చన్ వైజ్గా ఎంత సమయాన్ని సూచిస్తుందని ఇచ్చింది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే వాట్ టైమ్ విల్ ద క్లాక్ షో వెన్ ద ఎగ్జాక్ట్ టైమ్ ఈజ్ 1:30 AM. కరెక్ట్ టైం 1:30 AM అవుతుంటే మరి 3 గంటలకు 2 నిమిషాలు ఫాస్ట్గా నడిచేది ఎంత టైం చూపిస్తుంది అని అంటే, సో 1:30 AM కన్నా ఈ 13 నిమిషాలు ఫాస్ట్ చూపిస్తుంటుంది. సో మరి 1:30 AM కన్నా 13 నిమిషాలు యాడ్ చేస్తే ఏమవుతుందంటే 1:30 ప్లస్ 13 మినిట్స్ యాడ్ చేస్తే ఏమవుతుందనంటే, సో 1:43 AM చూపిస్తుంది. 1:43 AM అనేది ఎక్కడ ఉంచోండి, 1:43 AM అనేది సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా, ఓకే. క్వశ్చన్ నెంబర్ 95. క్వశ్చన్ నెంబర్ 95లో 2 hours 12 minutes అనేది ఉంది. సో మరి ఆర్ హ్యాండ్ ఏమో 2 మీద ఉంటుంది, మినిట్ హ్యాండ్ అయితేనేమో
2.4 తీసుకోవచ్చు. దీన్ని డబుల్ చేసి 2.4 తీసుకోవాలి. అంటే దీన్ని డివైడెడ్ బై 5 చేస్తే మనకి ఏ నెంబర్ మీద ఉందనేది తీసుకోవచ్చు. గంటలములు ఏమో 2 మీద ఉంది, మినిట్ హ్యాండ్ అయితేనేమో నిమిషాలములు 2.4 అనేటువంటి నెంబర్ మీద ఉందని తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2లోంచి 2.4ని సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ వాల్యూ అనేది వస్తుంది. మైనస్ వాల్యూ 0.4 వస్తుంది. మరి గ్యాప్ని ఏం చేయాలంటే ఒక గ్యాప్కి 30 కాబట్టి 0.4 గ్యాప్స్ అంటే 0 × 30 చేసాం. ఇది ఫస్ట్ స్టెప్. సో మరి ఫస్ట్ స్టెప్ అంటే ఇక్కడ కంప్లీట్ చేసేస్తే క్యాలిక్యులేషన్ 0కి పాయింట్కి క్యాన్సిలేషన్ అయిపోతే 4 × 3 ఏమవుతుందంటే 12 అనేది వచ్చింది. 4 × 3 ఏమొచ్చిందంటే 12 వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి అంటే సెకండ్ స్టెప్ కింద హాఫ్ ఆఫ్ ద మినిట్స్ చేయాలి. హాఫ్ ఆఫ్ ద మినిట్స్ చేస్తే ఏమవుతుందంటే 12ని హాఫ్ చేస్తే 6 వస్తుంది. మరి చూడండి 12లోంచి -6 చేస్తే 12 - 6 చేస్తే ఏమొస్తుంది అని అంటే 6 degrees వస్తుంది. 6 degrees ఈజ్ అవర్ ఆన్సర్. 6 degrees ఎక్కడ ఉందంటే సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే, సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 96. సో మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఇట్లాంటి డయాగ్రామ్ ఉన్నప్పుడు 1 2 1 + 2 ఏమైందంటే 3 అవుతుంది. అండ్ ఇట్లాంటి డయాగ్రామ్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసామని అనుకోండి. సో ఇట్లా 1 2 3 4 1 2 3 4 అంటే 10 అవుతుంది. 1 2 3 1 2 అని అంటే ఇక్కడ మనం 1 + 2 తీసుకుంటే 1 + 2 తీసుకుంటే 3 అనేది వస్తుంది. ఇక్కడైతేనేమో 1 + 2 + 3 + 4 తీసుకుంటే 10 వస్తుంది. ఓకేనా, 1 + 2 + 3 + 4 తీసుకుంటే 10 వస్తుంది. మరి ఇక్కడ చూడండి ఇఫ్ సపోజ్ మనకి ఈ లైన్ లేదు అని అనుకుంటే 1 2 3 4 అనేది ఏమొస్తుందంటే 10 వస్తుంది ఇక్కడ. ఓకేనా, 1 2 3 4 10 అనేది వస్తుంది. మరి ఇక్కడ చెక్ చేసినట్లయితే ఇది కూడా 1 2 అనేది ఉంది కాబట్టి దీన్ని 3గా తీసుకోవచ్చు, +3గా తీసుకుందాం. అండ్ మళ్ళీ ఇక్కడ చూడండి ఇది 1 2 1 + 2 ఏమవుతుందంటే 3 అవుతుంది, దాన్ని తీసుకుందాం. అండ్ ఈ రెండు కలిపినప్పుడు ఏమవుతుందంటే ఇది 1 2 1 + 2 అనేది అవుతుంది, 3 అవుతుంది అది. నెక్స్ట్ దీన్ని చెక్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దీన్ని తీసుకుంటే ఒక రెక్టాంగిల్ లాగా అవుతుంది, అది ఒక +1 అనేది అవుతుంది. మరి ఇంతవరకు తీసుకుంటే ఇది ఒక +1 అనేది అవుతుంది. మరి ఓవరాల్గా ఉన్నది అది స్క్వేర్ టైప్లో కనిపిస్తుంది కాబట్టి మనం దీన్ని ఇంతవరకు తీసుకుంటే 10 ఒక 19 19 + 1 20 20 + 1 21 రెక్టాంగిల్స్ ఇంట్లో వస్తున్నాయి. 21 రెక్టాంగిల్స్ అనేది 4th ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 97లో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ అని ఇచ్చాడు. క్రింది పట్టంలో గల చతురస్రంల సంఖ్య ఎంత అని అన్నాడు. ఓకే, ఇక్కడ చూడండి దీంట్లో ఇది 1 2 3 4 అండ్ 1 2 ఇది 2 × 4 మ్యాట్రిక్స్ లాగా ఉంది. 2 × 4 మ్యాట్రిక్స్. ఓకేనా, 2 × 4 + 1 × 3గా తీసుకుంటే సో ఇది ఏమవుతుందంటే ఇక్కడ 8 ఇదొక 8 అదొక 3 ఇంతవరకు ఏమైందంటే 11 అయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇదొక స్క్వేర్ ఇదొక స్క్వేర్ లాగా తీసుకోవచ్చు, 2 ఇవి ఒక 3 స్క్వేర్స్. టోటల్ ఇది తీసుకున్నట్లయితే 11 + 3 ఏమవుతుందంటే పెద్దది ఒక స్క్వేర్ అనేది అవుతుంది కదా. 11 + 3 ఏమవుతుందంటే ఇది 1 ఇది 1 అండ్ బిగ్ 1 ఒకటి 3 వచ్చినాయి. 11 + 3 14 అవుతుంది. 14 ఎక్కడ ఉందంటే ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా, అంటే చూడండి ఈ బాక్స్ లేదని అనుకుంటే ఇది 2/4 మ్యాట్రిక్స్. 2/4 మ్యాట్రిక్స్లోనేమో మనకి 11 ఉన్నాయి. మరి ఈ బాక్స్లో తీసుకుంటే ఇదొక స్క్వేర్ ఇదొక స్క్వేర్ అవుతుంది, ఇది ఒక థర్డ్ స్క్వేర్ అనేది అవుతుంది. 3 యాడ్ చేసుకుంటే 14 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98లో 3 different positions of the same dice figure 1 2 3 are shown. Which digit is on the face opposite to the one having 5 అని ఇచ్చాడు. ఓకేనా, సో ఇక్కడ చూడండి 5కి ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మరి 5కి ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేస్తే 5కి పక్కనే ఉన్న నెంబర్స్ 2 3 2 3 ఎక్కడైనా కామన్ అంటే ఎక్కడ లేవు. సో మరి ఇక్కడ చెక్ చేసినట్లయితే 5కి పక్కనే ఉన్న నెంబర్ 1 6 ఉంది. మరి ఈ 1 6ని క్యాన్సిలేషన్ చేస్తే 5 రిమైనింగ్ ఉంది, 4 రిమైనింగ్ ఉంది. మరి 5కి ఆపోజిట్లో వచ్చేటువంటి నెంబర్ ఏమవుతుంది అని అంటే 5కి ఆపోజిట్లో వచ్చేటువంటి నెంబర్ 4. సో 4 అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. మరి తెలుగులో కూడా చూడండి ఒకే పాచిక యొక్క 3 విభిన్న పటం కింద ఇవ్వడం జరిగినది. ఆయన 5 అనే సంఖ్యకు ఎదురుగా ఉండే సంఖ్యను కనుగొనమన్నాడు. సో 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 99. A 12 centimeters colored cube is cut into 2 centimeters small cubes. Answer the following questions అని ఇచ్చాడు. సో హౌ మెనీ క్యూబ్స్ హ్యావ్ 3 సర్ఫేసెస్ పెయింటెడ్ అని అన్నాడు. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇట్లాంటి క్యూబ్లలో 3 సర్ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అని అంటే కార్నర్స్లో ఉంటాయి. ఎన్ని కార్నర్స్ ఉంటాయంటే 8 కార్నర్స్ ఉంటాయి కాబట్టి దానికి ఏం మనకి ఫార్ములాస్ అనేది ఏం లేదు. కార్నర్ నెంబర్స్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చెప్పేసేయచ్చు. నెక్స్ట్ చెక్ చేద్దాం చూడండి. నెక్స్ట్ చెక్ చేసినట్లయితే హౌ మెనీ క్యూబ్స్ హ్యావ్ 2 సర్ఫేసెస్ పెయింటెడ్ అని ఇచ్చాడు. ఓకేనా, 2 సర్ఫేసెస్ పెయింటెడ్ అంటే ఇక్కడ చూడండి ఎన్ వాల్యూ అనేది తీసుకుంటే 12 centimeters by 2 చేస్తే 6 అనేది ఎన్ వాల్యూ వచ్చింది. హియర్ ఎన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది. మరి ఇప్పుడు ఓన్లీ 2 సర్ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్ ఎక్కడ ఉంటాయి అని అంటే మనకి ఎడ్జెస్ మిడిల్లో ఉంటాయి. మనం ఎడ్జెస్ మిడిల్లోకి వెళ్ళడానికి ఏం చేయొచ్చు అంటే n-2 చేయొచ్చు. మరి ఎన్ని ఎడ్జెస్లోకి వెళ్ళాలి అంటే నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ 12 ఉంటాయి కాబట్టి 12 × n-2 ఫార్ములా ఇది. మరి n ప్లేస్లో 6 తీసుకుంటే 12 అండ్ 6 - 2 అంటే ఏమవుతుందంటే ఆ 6ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తే అండ్ ఇక్కడ మనం 6ని ఇక్కడ నోట్ చేసినట్లయితే 6 - 2 అనేది ఏమవుతుందని అంటే 4 అనేది అవుతుంది. 12 4 సార్ ఏమవుతుందంటే 48 అవుతుంది. 48 ఎక్కడ ఉంది అంటే 4th ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా, సో ఇది మనకి గ్రాండ్ టెస్ట్ 15కి సంబంధించినటువంటి ఆ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఇవన్నీ కూడా మనం క్లాస్ రూమ్స్లో డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్సే కాబట్టి మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.